హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్స్ ఆన్లైన్ అకాడమీ. సో ఈ రోజు మన ఈ వీడియోలో సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే రెండు టాపిక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ పర్సంటేజెస్ టాపిక్ కి సంబంధించిన కాన్సెప్ట్ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉపయోగపడుతుంది. మనకి సపరేట్ గా ఫార్ములాస్ ఉంటాయి. సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవడం ఎలాగని చెప్పి సపరేట్ ఫార్ములాస్ ఉంటాయి. అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడం ఎలాగని చెప్పి సపరేట్ ఫార్ములాస్ ఉంటాయి. అలాగే వాటికి ఈ పర్సంటేజెస్ కాన్సెప్ట్ కూడా యూజ్ అవుతుంది. అంటే మనం డైరెక్ట్ గా సపరేట్ ఫార్ములాస్ తోను ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే ఈ పర్సంటేజెస్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనకి ప్రాబ్లమ్స్ ఏ విధంగా అడుగుతారు అండ్ వాటికి మన సొల్యూషన్స్ ఎలా చేయాలి, డైరెక్ట్ కాన్సెప్ట్ ఎట్లా యూజ్ చేయాలి, లేదంటే పర్సంటేజెస్ కాన్సెప్ట్ హెల్ప్ ఏ విధంగా తీసుకోవాలి అనేది మనం క్లియర్ గా మాట్లాడుకుంటూ వెళ్దాం. ఓకేనా? ఫస్ట్ మీకు సింపుల్ ఇంట్రెస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫార్ములా ఏంటి అండ్ మనకి పదాలు ఏమేమి మాట్లాడుకుంటాం దీంట్లో అని చెప్పి, దాని తర్వాత ప్రాబ్లమ్స్ అన్ని అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి చెప్తాను. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మిక్సింగ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ మిక్సింగ్ ప్రాబ్లమ్స్ కూడా మనం ఒకేసారి ఈ టాపిక్ లో కవర్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? కంప్లీట్ గా సింపుల్ ఇంట్రెస్ట్ సపరేట్ ప్రాబ్లమ్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ సపరేట్ ప్రాబ్లమ్స్ అండ్ రెండు మిక్స్డ్ గా ఉండే ప్రాబ్లమ్స్ కూడా మనం ఈ టాపిక్ లో కవర్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా? సో ఎలాంటి లేట్ చేయకుండా డైరెక్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాం. సో మనకి ఈరోజు టాపిక్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ మనం సింపుల్ ఇంట్రెస్ట్ గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. ఓకేనా? సో బేసిక్ థింగ్స్ ఏమేం మనకి తెలియాలి, ఈ సింపుల్ ఇంట్రెస్ట్ లో మనకి బేసిక్ థింగ్స్ ఏమేం మనకి తెలియాలో చూద్దాం. సో సింపుల్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే బారు వడ్డీ లేదా సాధారణ వడ్డీ. జస్ట్ రెగ్యులర్ గా మనకు వడ్డీకి ఇస్తాం కదా, సో ఆ బేస్ మీద మనం సింపుల్ ఇంట్రెస్ట్ అని పిలుస్తాం అనమాట. కాంపౌండ్ అంటే డిఫరెంట్, అది మనం తర్వాత మాట్లాడుకుందాం. అసలు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, అసలు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మనకి రెగ్యులర్ గా ఏ విధంగా మనం తీసుకోవచ్చు, ఎలా మనం రెగ్యులర్ వేలో మనం మాట్లాడుకోవచ్చు. ప్రాఫిట్ ని ముందుగానే మనం ఫిక్సప్ చేసేసి ఎంత ప్రాఫిట్ రావాలని చెప్పేసి అమౌంట్ ఇచ్చినట్టు అనమాట. సింపుల్ గా చెప్పాలంటే ప్రాఫిట్ అండ్ లాస్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసాం. పర్సంటేజెస్ టాపిక్ లో ప్రాఫిట్ అండ్ లాస్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసాం. సో ఇప్పుడు అదే విధంగా ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ అప్పు ఇవ్వడం అండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత సేల్ చేసి ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది కదా మనకి, ఇక్కడ ఇంట్రెస్ట్ ఎక్కువ అమౌంట్ గా కలిపి ఒకేసారి అమౌంట్ తీసుకోవడం. 100 రూపీస్ పెట్టి ఐటమ్ తెచ్చారు, 100 రూపీస్ లోన్ గా ఇచ్చారు. 150 రూపీస్ కమ్ముకుంటే 150 రూపీస్ వచ్చినాయి, 50 రూపీస్ లాభం. 50 కలిపి 150 రూపాయలు వెనక్కి తీసుకున్నాడు, 50 రూపాయలు లాభం. ఇక్కడ ఏమవుతుందంటే చేసే విధానం అంటే మనం చూసే విధానం మారుతుంది కానీ దాని బ్యాక్ సైడ్ జరిగే విధానం ఒకటే. ఓకేనా? సో మనం ఏం చేసి సింపుల్ గా అనుకోవచ్చు, ప్రాఫిట్ ని సింపుల్ ఇంట్రెస్ట్ గా కన్సిడర్ చేయొచ్చు. ఈ టాపిక్ నుంచి మాట్లాడాలంటే సింపుల్ ఇంట్రెస్ట్ ని ప్రాఫిట్ అంటే ముందే మనం డిసైడ్ అయిపోతాం ఎంత ప్రాఫిట్ కావాలో. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% పర్ యానం అంటే నాకు 8% పర్ యానం ప్రాఫిట్ కింద కావాలి, అలా ఇచ్చేలా అయితే అప్పు తీసుకో. సో ఈ అమౌంట్ తీసుకొని 8% పర్ అమౌంట్ ఎక్స్ట్రా కలిపి మొత్తం నాకు ఇచ్చేయి. సో నాకు ఓవరాల్ గా 8% ప్రాఫిట్ వచ్చింది. ఇలా మనం జనరల్ గా తీసుకోవచ్చు. టర్మినాలజీ ప్రకారంగా వర్డ్స్, స్పెసిఫిక్ వర్డ్స్ ఉంటాయి కదా, అవేంటో చూద్దాం. స్పెషల్ గా ఫార్ములా ఏంటో కూడా మనం చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ప్రిన్సిపల్ అంటాం. సో ప్రిన్సిపల్ అంటే మనం లోన్ ఇస్తాం కదా అమౌంట్, అది. సో అసలు ప్రిన్సిపల్ అంటే అసలు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ, సాధారణ వడ్డీ. ఓకేనా? లేదా బారు వడ్డీ, అలాగనే తీసుకోవచ్చు. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదా రేట్ పర్సంటేజ్ అంటాం, అంటే వడ్డీ శాతం. ఓకేనా? మనం ఓన్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉపయోగించుకొని ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఎంత టైంకి ఇస్తున్నాము అనే దాని మీద. ఓకేనా? టైం అంటే కాలము, టైం అంటే
కాలము. ఓకేనా? అండ్ లాస్ట్ లో అమౌంట్ అంటే ప్రిన్సిపల్ కి ఇంట్రెస్ట్ కలిపి ఒకేసారి మొత్తం తీర్చేస్తే దాని అమౌంట్ అంటాం. సో అమౌంట్ అంటే మొత్తం అని తీసుకోవచ్చు. అమౌంట్ అంటే మొత్తం. ఓకేనా? ఇవి మనం రెగ్యులర్ యూజ్ చేసే పదాలు. మనకి ఫార్ములా ఏంటి అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎస్ఐ ఇజ్ ఈక్వల్ టు పిటిఆర్ బై 100. పిటిఆర్ బై 100. పి అంటే ప్రిన్సిపల్, టి అంటే టైం, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100 చేస్తే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. మరి అమౌంట్ ఎట్లా మొత్తం మనం కట్టేస్తాం అంటున్నాం కదా అంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ లో మనం డైరెక్ట్ గా అమౌంట్ ఫైండ్ అవుట్ చేయలేము. ఫస్ట్ మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ ని ప్రిన్సిపల్ కి యాడ్ చేస్తే అది మనకి టోటల్ అమౌంట్ అవుతుంది. ఓకేనా? సో ఇది మనకి బేసిక్ అంటే డైరెక్ట్ ఫార్ములా ఫర్ ఫైండింగ్ సింపుల్ ఇంట్రెస్ట్. తర్వాత మన ప్రాబ్లమ్స్ లో రెగ్యులర్ గా పర్సంటేజెస్ కాన్సెప్ట్ ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఓకేనా? సో ఇది మనకి బేసిక్ థింగ్ రిలేటెడ్ టు సింపుల్ ఇంట్రెస్ట్. సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మన ఈ స్పేస్ లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి, రెండు మిక్సింగ్ గా ఉండే ప్రాబ్లమ్స్ ఉన్న ఫార్ములాస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్స్ స్టార్ట్ చేద్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 1. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 16,800 rupees at 12.5% per annum for 5 years. మనం పర్సంటేజెస్ కాన్సెప్ట్ లో మాట్లాడుకున్నాం. 12.5% అంటే ఫ్రాక్షన్ ఎంత? చూడండి 12.5% అంటే ఫ్రాక్షన్ ఎంత? ఫ్రాక్షన్ 1/8. 12.5% అంటే ఫ్రాక్షన్ అంత? ఫ్రాక్షన్ 1/8. సో దీన్ని అలా పక్కన పెడదాం. ఓకే, రెగ్యులర్ మెథడ్ లో చేయాలి కాబట్టి 12.5 అనే మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఫ్రాక్షన్ గా చేంజ్ చేద్దాం. 12.5 అంటే 12 into 2, 2 into 12, 24 plus 1 25. సో 25/2%. 25/2%. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ప్రకారంగా చూసుకుంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ప్రిన్సిపల్ పి ఈజ్ ఈక్వల్ టు 16,800. ప్రిన్సిపల్ పి ఈజ్ ఈక్వల్ టు 16,800. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 25/2%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 25/2%. అండ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 5 years. అండ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 5 years. సో మనకి ఈ మూడు తెలుసు కదా, PTR/100 ఫార్ములా ఉంది. మనం అడిగింది ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నారు. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. PTR/100. P ప్రిన్సిపల్ 16,800. 16,800. అండ్ టైం వచ్చేసి 5 years. టైం వచ్చేసి 5 years. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 25/2. సో డివైడెడ్ బై కిందకు ఉంది కాబట్టి 25 పైన 2 కింద రాసుకుంటాం. ఓకేనా? సో 25/2 అండ్ డివైడెడ్ బై 100. సో 100 కింద రాసుకొని ఈ రెండు మనం మల్టిప్లై చేయాలి, డినామినేటర్ లోనే మల్టిప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు దీంట్లో జీరోస్ క్యాన్సిల్ చేసి నెక్స్ట్ 2 1 times, 2 8s are 16 and 2 4s are 8, 84 times. So 84 into 5 into 25, 125. 84 into 5 into 25, 125. సో దీన్ని కొంచెం మనం స్పెసిఫిక్ గా సెట్ చేసుకొని చేస్తే డైరెక్ట్ గా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది మనకి రెగ్యులర్ గా చేసే సపరేట్ ఫార్ములా ప్రాసెస్. ఇలా కాకుండా పర్సంటేజెస్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని సరే ఇది కూడా చేద్దాం. మీకు ఈజీ మెథడ్ చెప్తాను. ఫస్ట్ అది చెప్పాక ఇక్కడ ఈజీ మెథడ్ చెప్తా. ఇప్పుడు ఇదే మెథడ్ మనం పర్సంటేజెస్ కాన్సెప్ట్ ఉపయోగించుకొని చేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు, అసలు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎట్లా తీసుకుంటున్నాం? పర్ ఇయర్ పర్సంటేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్. ప్రిన్సిపల్ పర్ ఇయర్ పర్సంటేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్. అదేగా మనం చేస్తుంది. పర్సంటేజ్ ఉంది కాబట్టి బై 100 తీసుకున్నాం.
ఓకేనా, పర్సంటేజ్ సింబల్ బదులు బై 100 తీసుకోవాలి కాబట్టి బై 100 తీసుకున్నాం. సేమ్ మనం ఇక్కడ సపరేట్ గా చేస్తాం. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ కావాలంటే ప్రిన్సిపల్ 16,800 ఇంటూ టైం ఎంత 5 ఇయర్స్, టైం ఎంత 5 ఇయర్స్, 1 ఇయర్ కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 12.5. 12.5 అంటే ఫ్రాక్షన్ ఏంటి, 12.5% అంటే ఫ్రాక్షన్ ఏంటి 1/8. సో 12.5% బదులు 1/8 తీసుకుంటాం. అంటే ఎవ్రీ ఇయర్ 1/8 పార్ట్ ఇంట్రెస్ట్ గా వస్తుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఎవ్రీ ఇయర్ 1/8 పార్ట్ ఇంట్రెస్ట్ గా వస్తుంది. 1 ఇయర్ కి 1/8 పార్ట్ ఇంట్రెస్ట్ గా వస్తే 5 ఇయర్స్ కి ఎంత వస్తుంది 5/8 పార్ట్ వస్తుంది. ఓకేనా, సో ఇంకా డీటెయిల్ చెప్పాలంటే ఇంటూ 1/8 ఇంటూ 5 సరిపోయింది. సో 8 1 times 8 2s are 8 1s are 0 0 2100 into 5 అంటే 10,500 rupees is the simple interest, option 3. సో ఇక్కడ మనకి 125 కి ఎన్ని టైమ్స్ చేస్తే రౌండ్ ఫిగర్ వాల్యూ వస్తుందో చూద్దాం. ఫర్ సపోజ్ ఇప్పుడు 125 ఇంటూ 250. సో 125 ఇంటూ 4 చేస్తే 500 అవుతుంది. అవునా, సో 4 టైమ్స్ తీసేస్తే 21 ఇంటూ 4 ఇంటూ 125. 125 ఇంటూ 4 500 ఇంటూ 21 10,500. సరిపోయిందా? సో ఇట్లా అంటే కొంచెం ట్రిక్స్, క్యాలిక్యులేషన్ కొంచెం ప్రాక్టీస్ చేసే విధానంలో ఇలాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ మనం ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒకేసారి 84 ఇంటూ 125 కష్టమే, ఎవరికైనా కష్టమే. కానీ ఎవరైతే కొంచెం ఇట్లాంటి చిన్న చిన్నవి ట్రిక్స్ ఉపయోగిస్తారో 84 21 ఇంటూ 4 గా రాసుకొని 4 ఇంటూ 125 అంటే 100 500 ఇంటూ 21 అంటే 10,500 ఇట్లా ఈజీగా చేయడానికి స్కోప్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది మీరు ప్రాక్టీస్ చేసే కొంత వస్తుంది, డోంట్ వరీ అబౌట్ దట్. సో ఇది మనకి పర్సంటేజెస్ కాన్సెప్ట్ యూజ్ చేసేది, ఇది మనకి డైరెక్ట్ ఫార్ములా. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఫైండ్ ది అమౌంట్. దే ఆర్ ఆస్కింగ్ టు ఫైండ్ ది అమౌంట్ on rupees 19,600 at 14 2/7% per annum for 3 years. So this time the time is 3 years and rate of interest is 14 2/7% and the principal is 19,600 and we have to find the amount, not principal, we have to find the amount. So amount etla find out chestam, amount is equal to principal plus సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసి ప్రిన్సిపల్ కి యాడ్ చేస్తే అదే మనకి అమౌంట్. సరే, ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకుందాం. ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 19,600, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 14 2/7%. దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి నార్మల్ ఫ్రాక్షన్ చేంజ్ చేయాలి. సో 14 ఇంటూ 7 98 ప్లస్ 2 100. సో 100/7%. 100/7%. నెక్స్ట్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 3 years. దీని బదులు మనం ఫ్రాక్షన్ 1/7 కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే 14 2/7% అంటే ఫ్రాక్షన్ అంతా 1/7. క్లియర్ కదా? ఇప్పుడు రెగ్యులర్ గా సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. సో PTR/100 ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటే P అంటే 19,600 అండ్ టైం అంటే 3 years అండ్ ఇక్కడ ఓవరాల్ గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతా 100/7. సో 100/7 ఎలాగో 100 కింద ఉంటుంది. సో 100 కామన్ క్యాన్సిల్, 7 1 times 7 2s are 14 పోతే 5 ఉంటుంది 56. 7 8s are 56 0 0. సో 2,800 into 3 that is equal to 0 0 అలానే ఉంచి 8 3s are 24, 2 carry forward, 3 2s are 6, 6 plus 2 8.
8,400 రూపీస్. 8,400 రూపీస్ ఏంటి? ఇంట్రెస్ట్. సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ 19,600 ప్లస్ ఇంట్రెస్ట్ 8,400, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 400 ఇక్కడ యాడ్ అయితే ఏమవుతుంది? 20 అవుతుంది. 20 ప్లస్ 8 28,000. సో దిస్ ఈస్ ద అమౌంట్. ఆప్షన్ 3 ఈస్ ద సొల్యూషన్. జస్ట్ సింపుల్ గా రెగ్యులర్ ఫార్ములా యూజ్ చేశాను, డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేశాను. సింపుల్ ఇంట్రెస్ట్ 8,400 అండ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ 28,000. ఇప్పుడు ఇదే మనం పర్సంటేజెస్ కాన్సెప్ట్ యూజ్ చేస్తే, ఇప్పుడు 100 కంటే ఎక్కువ ఉంటే 100కి ప్లస్ చేసి ఎలాగైతే పర్సెంట్ తీసుకుంటామో ఇక్కడ కూడా అంతే. ఓవరాల్ గా ఎక్కువ ఉంటే ఎక్కువే తీసుకుంటాం, తక్కువ ఉంటే తక్కువ తీసుకుంటాం. సేమ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం చూడండి. సేమ్ డైరెక్ట్ అమౌంట్ మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఇక్కడ మనం అమౌంట్ డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ప్రిన్సిపల్ ఎంత? 19,600 ఇంటూ ఇప్పుడు ఎంత టైంకి? 3 years కి. ఎంత టైంకి? 3 years కి. అండ్ ఇక్కడ ఫ్రాక్షన్ ఎంత? 1/7. ఫ్రాక్షన్ ఎంత? 1/7. అంటే 1 year కి 1/7th పార్ట్ ఇంట్రెస్ట్. సో 3 years కి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 3/7th పార్ట్ ఇంటూ 3/7 చేస్తే నాకు డైరెక్ట్ గా 8,400 వస్తుంది. కానీ నాకు కావాల్సింది ఏంటి? అమౌంట్. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కదా, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కదా. ఓకేనా? ప్రాఫిట్ అండ్ లాస్ ప్రాబ్లంలో ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంది? కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ మనం ఎలాగైతే 100% లా తీసుకుంటామో ఇక్కడ ప్రిన్సిపల్ కూడా మనం 100% లా ఎస్యూమ్ చేసుకోవచ్చు. సరే మీకు అది కూడా చెప్తా, చిన్న లైన్ గీసి ఆ కొంచెం పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ పాయింట్ లో కూడా 100% లా తీసుకుంటే ప్రాఫిట్ 20% అయితే ఓవరాల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? పర్సంటేజ్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ పర్సంటేజ్ 100%, కాస్ట్ ప్రైస్ 20%, ప్రాఫిట్ 120% సెల్లింగ్ ప్రైస్. సేమ్ ఇక్కడ కూడా అంతే. ప్రిన్సిపల్ 100% అంటే 1 కింద కౌంటు అండ్ ఇక్కడ ఇంట్రెస్ట్ 3/7. సో 1 + 3/7 చేస్తే 7, 8, 9, 10/7 వస్తుంది. సో ఈ 10/7 ఏంటి? సెల్లింగ్ ప్రైస్ లాంటిది, అంటే అమౌంట్ కి ఈక్వల్ అన్నమాట. ఓకేనా? 1 అనేది ప్రిన్సిపల్, 3/7 అనేది ప్రాఫిట్, అంటే ఇక్కడ ఇంట్రెస్ట్. సో 1 + 3/7 అంతా 10/7 అనేది డైరెక్ట్ గా అమౌంట్. టోటల్ 100 కి డైరెక్ట్ గా యాడ్ చేసినట్టు ఓవరాల్ గా. సో అట్లా చేస్తే ఇంటూ డైరెక్ట్ గా 10/7. 3/7 ఉండాలి ఇంట్రెస్ట్ అంటే. సో 3కి 7 యాడ్ చేసి 10/7 రాసుకున్నాం డైరెక్ట్ గా. ఓకేనా? సో ఇది క్యాన్సిల్ చేస్తే 7 1 times 7 2 jar 7 8 jar 0 0 is equal to 28,000. సింగిల్ స్టెప్ లో వచ్చింది. ఓకేనా? క్లియర్? అంటే ఇప్పుడు దీన్ని ఎలా తీసుకోవచ్చు మీరు? రెగ్యులర్ మెథడ్ లో అంటే పర్సంటేజెస్ డైరెక్ట్ గా యూజ్ చేస్తే 1/7 ఉంది. ఇక్కడ మనకు పర్సంటేజ్ ఫ్రాక్షన్ పాయింట్లు కాబట్టి నెంబర్ ఆఫ్ పార్ట్స్ లా తీసుకుంటాం. అంటే ఇప్పుడు 7 parts వాల్యూ, డినామినేటర్ వాల్యూ, బేస్ వాల్యూ, న్యూమరేటర్ వాల్యూ, అవర్ రిక్వైర్డ్ వాల్యూ. ప్రతి టాపిక్ లో మాట్లాడుకునేది. బేస్ వాల్యూ 7 parts 19,600 అయితే మనకు కావాల్సిన 3 parts ఎక్స్ట్రా, అంటే 7 + 3 10 parts వాల్యూ ఎంత? 7 parts వాల్యూ గనక 19,600 అయితే 10 parts వాల్యూ ఎంత? సేమ్ మళ్ళీ ఆపోజిట్ వాల్యూస్ మల్టిప్లై చేయి, మిగతా దాంతో డివైడ్ చేయి. అంటే 19,600 × 10 / 7 అదే వస్తుంది. మీరు గనక ఈ కాన్సెప్ట్ మధ్యలో లింకులు అర్థం చేసుకోగలిగితే అన్ని ప్రాబ్లమ్స్, అంటే ఈ ఒక బేసిక్ కాన్సెప్ట్ మీద, ఈ పర్సంటేజెస్ మీద ఉన్న పర్సంటేజెస్ టాపిక్, ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్, డిస్కౌంట్స్ ప్రాబ్లమ్ సంబంధించినవి, లేదంటే పార్ట్నర్షిప్ సంబంధించినవి, లేదంటే సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించినవి, లేదంటే కాంపౌండర్ సంబంధించినవి, ఇవన్నీ మీకు ఒకే విధంగా కనిపిస్తాయి. క్వశ్చన్ ఫార్మాట్ లో మారుతుంది కానీ
బేసిక్ వీటిని రన్ చేసే బేసిక్ కాన్సెప్ట్ ఒకే విధంగా అనిపిస్తుంది. సో కొంచెం జాగ్రత్తగా విని కొంచెం అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి కొంచెం. ఓకేనా? రైట్.